నువ్వు టెన్షన్ పడకక్క. అమ్మవారి గుళ్ళో అంతా మంచే జరుగుతుంది. ఓ పని చేయండి వదినా, ఆ అన్నయ్య వైపు చూసి అలా ఎడం కన్నుతో కనుకొట్టు. అంత సుమ్మే జరుగుతుంది. మీరొచ్చారు కదా, మాకు కష్టాలు తప్పవన్నమాట. ఏంటి? అదే, మీరొచ్చారు కదా, ఏ కష్టం లేకుండా అందరం కలిసి పూజ చేసుకుని వెళ్ళిపోదామని అంటున్నా. త్వరగా రాశివా, ఏంటా నత్తనడక? నీ అడుగు జాడల్లో నడవాలనేసి ఇలా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నడుస్తున్నాను బావా. గుడికొచ్చినా సరే ఆపవా? ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు. పతియే ప్రత్యక్ష దైవమని నిన్ను కీర్తించడం కూడా తప్పేనంటావా బావా? పైగా మన పెళ్లిలో ఎలాగో మనం సప్తపది వెయ్యలేదు. నువ్వు ముందు నడిస్తే నేను వెనక నడుద్దాం అనుకుంటున్నాను. ఈ మెట్లెక్కలేక అలసిపోయావని నాకు అర్థమైందిలే గాని త్వరగా రా. ఆహాహాహాహాహా, ఎన్నాళ్ళకి నా చేయి పట్టుకున్నావు బావా. నువ్వు ఇలా చేయి పట్టుకుని నడుస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? వదిలేస్తే నువ్వు మధ్యాహ్నాన్ని కూడా రాలేవని తీసుకెళ్తున్నాను. ఓహో, నీకంత శ్రమ అక్కర్లేదులే బావా. నేను కూడా వేగంగా నడవగలను. చూడు శివ, నేను ఒక్కనే గుడికి వెళ్తే నన్ను తీసుకెళ్లలేదని గొడవ చేస్తావు. నువ్వు ఇలాగే సతాయించావనుకో, నిన్నిక్కడే వదిలేసి వెళ్తాను. అంత పని చేయకు బావా, నేను ఒంటరిగా రాలేను. భార్యాభర్తలన్నాక కలిసి గుడికి వెళ్ళాలి. వెళ్దాం, పద పద. ఆ బావా, మనం కూడా అమ్మవారి నగల్ని దర్శనం చేసుకుందాం బావా. అమ్మా నాగవల్లి, నువ్వు కూడా మాతో పాటు అమ్మవారి దర్శనానికి రావచ్చు కదా. మీ అన్నయ్య కోసం వచ్చానన్నావుగా, వెళ్ళి దండం పెట్టుకో. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు నాన్న. ఆ ఫైల్స్ అన్ని రూమ్ దగ్గర పెట్టి ఆడుకోమని పిల్లలకి టపాసులు ఇచ్చాను. పిల్లలు ఇక్కడేం చేస్తున్నారమ్మా? ఆడుకుంటున్నాం అంకుల్. అరే, ఇలా ఒట్టి చేతులతో ఆడుకుంటే థ్రిల్లే ఉంటుంది. మరి ఇక్కడ టాయ్స్ కూడా దొరుకుతాయా? ఇదిగో నా దగ్గర టపాసులుండగా టాయ్స్ ఎందుకు? ఇవి కాలిస్తే టాయ్స్తో ఆడుకున్న థ్రిల్ కంటే అద్భుతంగా ఉంటుంది. దీపావళి అయిపోయింది కదా అంకుల్. పండగ అయిపోయింది కదా అని పాయసం తింటాం మానేస్తావా? మళ్ళీ తినాలనిపిస్తే పాయసం చేసుకొని తింటాం కదా. నిజమే కదా? అవును, అందుకే ఇదిగో తీసుకోండి, మొత్తం కాల్చేయండి. థ్యాంక్స్ అంకుల్. కానీ మీరు కాల్చాల్సింది ఇక్కడ కాదు, అదిగో అక్కడ. అక్కడికెళ్ళి కాల్చండి, సరేనా? అలాగే అంకుల్. లక్కీదా. ఆ పిల్లలు అక్కడ పేలిస్తే ఆ మంట ఫైల్స్ మీద పడిపోయి గుడి లెక్కలు కాలి బూడిదైపోతాయి. మంచి ఉపాయం ఆలోచించావా బోడా? ఆ ఫైల్స్ దొరక్కపోతే ఈ ఊరికి నేనే రాజుని. అన్నయ్య, పుష్కరం తర్వాత వాళ్ళీ గుడికి రావడం
కోడల చేత పూజలు జరిపించడం గొప్ప విశేషం కదా. ఈ గుడికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారమ్మా. ఎంతో మంది నోములు నోస్తూ మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఎంత ఎత్తుకు వెళ్ళినా ఆచారాల్ని మర్చిపోకూడదు అంటారు కదా. నిజమే బావా, నువ్వు మీ చెల్లెళ్ళ విషయంలో, సావిత్రి అత్తయ్య విషయంలో కరెక్ట్గా ఉంటావు, కానీ నన్నే మర్చిపోయావనిపిస్తుంది. ఏంటి, కరెంట్ షాక్ పెట్టావా? అయినా ఆ లక్ష్మి ఎలా తీసుకుంటుంది? దానికి షాక్ ఎలా కొడుతుంది? ఈ దీపపు కుందుకు షాక్ వచ్చేలా చేశాను. కరెక్ట్ గా లక్ష్మి ఇక్కడికే వస్తుందని, ఈ దీపపు కుందని పట్టుకుంటుందని గ్యారెంటీ ఏంటి? తప్పకుండా వస్తుంది. పూజలో భాగంగా కోడలి చేత దీపం వెలిగించాలని పంతులు గారు చెప్తుంటే విన్నాను. లక్ష్మి ఇక్కడికే వస్తుంది. ఈ దీపపు కుందులో నూనె పోసి దీపం వెలిగించాలని పట్టుకోగానే షాక్ కొట్టి పడిపోతుంది. అది చేస్తే ఇదే దీపం దాని నెత్తిన పెడతారన్నమాట. ఆఫీస్లో తన పవర్ ఏంటో చూపిస్తుంది, కానీ గుళ్ళో ఈ పవర్ వల్ల తన ప్రాణం పోతుంది. మనిషా, యు డోంట్ వరీ.